ప్రపంచంలో మొబైల్ డేటా స్పీడ్లో మనం ఎన్నో స్థానంలో ఉన్నామో తెలుసా? మీ మొబైల్ డేటా చాలా స్లోగా ఉందా? అయితే కళ్ళు మూసి తెరిచేలోపు మీరు అనుకున్న ఫైల్ డౌన్లోడ్ కావాలా? అయితే మీరు మరేవి ఆలోచించుకున్నా నార్త్ కొరియాకు వెళ్లాల్సిందే. జోక్ అనుకుంటున్నారా? ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత స్పీడ్ ఇంటర్నెట్ కలిగిన దేశాల్లో నార్త్ కొరియా మొదటి స్థానంలో ఉంది. మన దేశం స్పీడ్లో ఎన్నో స్థానంలో ఉందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్ కన్నా తక్కువ స్థానంలో మనం ఉన్నామని వైర్లెస్ కవరేజీని మ్యాపింగ్ చేసే బ్రిటన్ సంస్థ ఓపెన్ సిగ్నల్ కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చితే మన దేశం 4G స్పీడ్ చాలా తక్కువని బ్రిటన్ సంస్థలు ఓపెన్ సిగ్నల్ చెబుతుంది. ఈ కంపెనీ మొత్తం 88 దేశాల్లో 4G LTE స్పీడ్ కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికలు విడుదల చేసింది. ఈ జాబితాలో మనం చివరి స్థానంలో ఉన్నామట. భారత్లో సగటు డౌన్లోడ్ స్పీడ్ 6.07 Mbps అట. అదే పాకిస్తాన్లో ఈ వేగం 13.56, శ్రీలంకలో 13.95 Mbps గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్ 4G స్పీడ్ 44 Mbps గా ఉంది. స్పీడ్ విషయంలో ఎలాగున్నా 4G కవరేజ్ విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4G కవరేజీ 86.26% ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96% 4G కవరేజీ పరిధిలో ఉంది. పాక్లో ఇది 66%, శ్రీలంకలో 45%గా ఉంది. 4G LTEకి సంబంధించి అడ్వాన్స్డ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడ్ విషయంలో ముందంజలో ఉన్నాయని ఓపెన్ సిగ్నల్ పేర్కొంది. దక్షిణ కొరియా, సింగపూర్ వంటి చోట్ల మొబైల్ టారిఫ్ ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల నెట్వర్క్పై ఒత్తిడి తక్కువగా ఉండి వేగం విషయంలో స్థిరత్వం ఉంటుందని, భారత్ వంటి దేశాల్లో మొబైల్ నెట్వర్క్ వినియోగదారులు ఎక్కువని, దీనివల్ల నెట్వర్క్పై ఒత్తిడి ఎక్కువగా పడి స్పీడ్ తగ్గుతుందని తెలిపింది. LTE అడ్వాన్స్డ్ నెట్వర్క్ను విస్తృతపరచడం ఒక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4G డౌన్లోడ్ స్పీడ్ బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.